హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలామంది జుట్టు అనేది ఊడిపోతుందని చెప్పేసి అలాగే రాలిపోతుందని చెప్పేసి బాధపడే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఖచ్చితంగా ఈ ఆయిల్ కనుక మీరు ఒక 1 మంత్ మీరు ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరు జుట్టు అనేది ఊడడం, రాలిపోవడం, తెల్లబడ్డం మొత్తం కూడా తగ్గిపోయి హెయిర్ అనేది చాలా చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకు కావాల్సినవి ఏంటంటే ఉసిరికాయలు అనమాట. కాబట్టి మనకి ఉసిరిని ఒక 2-3 వరకు తీసుకొని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఉసిరిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. దీనివల్ల మన జుట్టు అనేది చాలా చాలా శుభ్రంగా ఉంటుంది, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటుందన్నమాట. ఇదేంటంటే మన హెయిర్కి మంచి టానిక్లా పనిచేసి హెయిర్ అనేది తెల్లబడకుండా, రాలిపోకుండా, తర్వాత బాగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్లో ఉన్న దురద కానీ, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే, పేలు కానీ ఏమైనా ఉన్నా సరే పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఇంకా విటమిన్ సి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జుట్టు సమస్యలన్నింటినీ పోగొట్టి జుట్టు అనేది చాలా బాగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. మనకి ఇంకా ఏంటంటే తెల్లబడ్డం కానీ, పొడిబారడం అలాంటి ఏమీ ఉండదు. జుట్టు అనేది చక్కగా ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరగడానికి కూడా దీంట్లో ఉండేవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. యాంటీ బ్యాక్టీరియా గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి తలలో ఉన్న చర్మాన్ని ఆరోగ్యంగా మెరుగుపరిచి మన జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరైతే కనుక ఈ విధంగా ఉసిరిని అయితే కనుక మీరు శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనమైతే కనుక ఉసిరిని అయితే ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాము. దీనికోసం మీరు ఒక గాజు సీసా తీసుకొని మీరు యూజ్ చేసే కొబ్బరి నూనెను ఒక చిన్న గిన్నెతో తీసుకుంటే సరిపోతుందన్నమాట. కొబ్బరి నూనె అనేది కెమికల్స్ లేనిది యూజ్ చేయండి. అలాగే మీ హెయిర్కి ఎప్పుడు యూజ్ చేసేది తీసుకోండి, మళ్ళీ కొత్తగా అయితే ట్రై చేయొద్దు. ఆయిల్ అయితే కనుక మీరు తయారు చేసుకున్న మీరు ఏదైతే హెయిర్కి యూజ్ చేస్తారో ఆ ఆయిల్ని అయితే కనుక ఒక చిన్న గిన్నెతో తీసుకొని ఈ విధంగా మనం దీంట్లో వేసుకోవాలి. కొబ్బరి నూనె అనేది మన జుట్టుని చక్కగా నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరగడానికి, అలాగే జుట్టు రాలిపోవడం, ఊడిపోవడం తగ్గించడానికి మనకి ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు యూజ్ చేసే ఆయిల్ని అయితే కనుక ఒక చిన్న గిన్నెతో ఈ విధంగా గాజు సీసాలో వేసుకోండి. తర్వాత మనకి యాడ్ చేసుకోవాల్సింది ఆముదం ఉంటుంది కదా, ఆముదాన్ని అయితే కనుక ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఏమీ యూజ్ చేయక్కర్లేదు అనమాట. ఆముదం అనేది హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత హెయిర్ అనేది ఆరోగ్యంగా పెరగడానికి, అలాగే జుట్టులో ఉన్న చాలా రకాల సమస్యలను పోగొట్టడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆముదం అయితే కనుక. కాబట్టి ఆముదంని హెయిర్కి యూజ్ చేయడం వల్ల చాలా చాలా బాగుంటుందన్నమాట. జుట్టు అనేది చక్కగా మృదువుగా, షైనీగా పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా రెండింటిని ఆయిల్ని అయితే కనుక మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా ఉసిరి ముక్కలను, మనకి కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా, వాటి మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఈ వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేస్తే ఖచ్చితంగా మీ జుట్టు అనేది ఊడిపోవడం, రాలిపోవడం మొత్తం కూడా తగ్గిపోతుంది, తెల్లబడ్డం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆయిల్ని అయితే కనుక ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుందన్నమాట. చాలామందికి ఈ రోజుల్లో జుట్టు అనేది బాగా వీక్ అయిపోయి ఊడిపోతూ ఉంటుంది. దానికి మంచి ఆయిల్ని చెప్పమని కామెంట్ చేశారు, కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. కాబట్టి ఈ ఆయిల్ కనుక మీరు ఈ విధంగా చెప్పినట్టుగా ట్రై చేస్తే మీ హెయిర్ అనేది చాలా చాలా బాగా పెరుగుతుంది. చూస్తారు కదా, ఈ విధంగా మనం ఉసిరిని అయితే వేసేసి మినిమం ఒక 2 డేస్ అయినా సరే పక్కన పెట్టేసేయండి. మినిమం 1 to 2 డేస్ అయితే కనుక ఖచ్చితంగా మీరు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత మనకి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఉసిరి కలరు. తర్వాత మనకి ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఒక 1 to 2 డేస్ తర్వాత అయితే కనుక ఖచ్చితంగా ఈ స్టెప్ అయితే కనుక ఫాలో అవ్వండి. 1 to 2 డేస్ ఇలా చేస్తే పక్కన పెట్టేసేయండి. చాలా బాగుంటుందన్నమాట ఈ ఆయిల్ని. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఆయిల్ని చక్కగా మీరు హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలన్నమాట. కుదుళ్ళకైతే కనుక బాగా అప్లై చేసి మినిమం ఒక 5 నిమిషాలు అయినా సరే ఖచ్చితంగా మసాజ్ చేయాలి. ఈ ఆయిల్ అయితే కనుక చాలా చాలా బాగుంటుందన్నమాట. చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు ఈ ఆయిల్ని. అలాగే హెయిర్ని కూడా ఆరోగ్యంగా రక్షించడానికి
మనకి ఈ ఆయిల్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకొని మీరు ఖచ్చితంగా ఒక 1 మంత్ అయితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసుకొని 1 డే తర్వాత మీరు మంచి షాంపూతో కానీ లేదనుకుంటే కుంకుడుగాయలతో అయినా సరే తలస్నానం చేయండి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే మీ హెయిర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎటువంటి హెయిర్ సమస్యలు అయితే కనుక ఎటువంటివి కూడా ఉండవు అన్నమాట. కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా మాకు హెయిర్ అనేది ఆరోగ్యంగా పెరగాలి, చక్కగా బారుగా పెరగాలి, నల్లగా పెరగాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళైతే కనుక ఈ ఆయిల్ అయితే కనుక అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అబ్బాయిలైనా అమ్మాయిలని ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. ఎటువంటి ఏజ్ వాళ్ళైనా సరే ట్రై చేయొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా హెయిర్ గ్రోత్ని పెంచడానికి ఒక మంచి ఆయిల్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.